ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీతో వాక్యాన్ని పంచుకునేటువంటి చక్కని కృపను దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. అదే సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? అందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు చూపిన అపారమైనటువంటి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి సంగతులు మనము ధ్యానిద్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను స్వస్థతను గూర్చి మనం చూస్తాం. ఈ నయమాను అనేటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి రోగము ఏమిటంటే కుష్ఠరోగం. చాలా భయంకరమైనటువంటి రోగం ఆ దినాల్లో. ఇలాంటి కుష్ఠరోగముతో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా స్వస్థపరచబడ్డాడు. ఏమాత్రము కూడా స్వస్థతను గూర్చి నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒక శుభవర్తమానం విని ఇజ్రాయేలు దేశానికి వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇతడు స్వస్థత పొందుటలో జరిగినటువంటి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. మన యొక్క జీవితాల్లో కూడా మనము స్వస్థత పొందుట కొరకు, బాగుపడుట కొరకు మరి నయమాను ఏ పనైతే చేశాడో అదే పనిని మనము చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడు దేవుని యొక్క స్వస్థత కార్యమును మన యొక్క జీవితములో అనుభవించగలమని తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు కొన్ని సంగతులు మనం చూద్దాం. నయమాను స్వస్థత నొందుటలో అతడు ఏం చేశాడు అనేటువంటిది మనము గమనిద్దాం. దేవుని యొక్క వాక్యములో మనం చదివినట్లయితే ఈ నయమానునకు మరి స్వస్థత కలిగేటువంటి మార్గమును గూర్చి మరి ఇశ్రాయేలు దేశము నుండి బానిసగా తేబడిన చిన్నది చెప్పింది. ఆ చిన్నది ఒక మాట అంది, నా ఏలినవాడు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పెను. ఒక మంచి వార్త ఈ చిన్నది చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చిన్నది చెప్పినటువంటి మాటను బట్టి అతడు ఏం చేశాడంటే ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళాడు. ఎలీషా దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచియుండగా. ప్రియులారా, ఇతడు స్వస్థత పొందుటలో మొదటి కార్యమును మొదట చేసిన పని ఏంటో తెలుసా? అతడు ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా రక్షకుడై ఉన్నాడు అని అర్థం. కాబట్టి రక్షకుని యొద్దకు వచ్చాడు, స్వస్థపరిచేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఎవరి ద్వారా అయితే అతడు బాగుపడతాడో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి దగ్గర అయితే మనకు మేలు కలుగుతుందో వారి దగ్గరికే వెళ్ళాలి కానీ మరొకరి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకు ఏ విధమైనటువంటి మేలు కలగదు అనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము మేలు పొందడానికి లేక స్వస్థత పొందడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే వేరు వేరు వ్యక్తులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం.
వేరు వేరు ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్తాను, వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడం కానీ వేరు వేరు వ్యక్తులను ఆశ్రయించడం కానీ చేయడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సందర్భంగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చాలా కష్టములో ఉన్నారు. ఈ చాలా కష్టములో ఉన్నటువంటి సమయములో ఆ కష్టకాలమున ఆశ్రయుడైనటువంటి దేవుని యొద్దకు వారు రాలేదండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయన కష్టకాలమందు ఆయన ఆశ్రయుడు అనేటువంటి మాటను మనము చదువుతాం. ఆయన కష్టకాలములో ఆశ్రయము, శ్రమలలో ఆశ్రయము అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. కష్టకాలమున ఆయన వారికి రక్షకుడు కాబట్టి కష్టము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, స్వస్థత లేనప్పుడు వారు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన దగ్గరకు రావాలి. ఆయన మాత్రమే సహాయము చేయగలడు. ఆయన దగ్గరకు రాకుండా వేరు వేరు వ్యక్తులను ఆశ్రయించడం నిష్ప్రయోజనం అనేటువంటి సంగతి నేను నీకు తెలియచేస్తా ఉన్నాను. ఒకవేళ నీ శ్రమలో నీవు ఎవరినో ఆశ్రయిస్తున్నావేమో, నీ కష్టములో వేటినో ఆశ్రయిస్తున్నావేమో, నీవు ఎవరిని ఆశ్రయించాలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కష్టకాలమున ఆశ్రయుడైనటువంటి దేవునిని ఆశ్రయించడం మానివేసి వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఐగుప్తును ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయములో ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ వచనం, ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది. సహాయము నిమిత్తమై వారు ఐగుప్తు దేశమును ఆశ్రయించారు. ఐగుప్తు నీడను శరణు జొచ్చారు. ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళారు. వారితో అంటా ఉన్నాడు, ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, రెండవదిగా నిష్ప్రయోజనమైనది అని చెబుతూ దేవుడు అంటా ఉన్నాడు, అందుచేతను ఏమీయూ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నేను ఆ ఐగుప్తునకు ఏమని పేరు పెడుతున్నానంటే గప్పాలమారి, అంటే గొప్పలు చెప్పుకుంటుంది కానీ ఏ విధమైనటువంటి సహాయము చేయలేదు, అది నిష్ప్రయోజనమైనటువంటిది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే గప్పాలను నమ్ముతారు, అబద్ధపు మాటలను నమ్ముతారు. అబద్ధపు మాటలను నమ్మి వేరు వేరు వాటిని ఆశ్రయిస్తారు. నీకు మేలు కలగడానికి, నీకు స్వస్థత కలగడానికి మరి ఎలీషా ఎలాగైతే, నయమాను ఎలాగైతే ఎలీషా యొద్దకు వచ్చాడో, నీవు మరి ఎలీషాకు సూచనగా ఉన్న ప్రభువైన యేసు నొద్దకు రావాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండరు. దేవుని యొక్క వాక్యములో మరొక మాట నేను మీకు తెలియచేస్తాను. యోహాను సువార్తకు వస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రారు అనేటువంటి మాట మరి ప్రభు అయినటువంటి యేసయ్య ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. జీవము కలుగుటకు మీరు నా యొద్దకు రారు. జీవం కావాలా? దేవుని యొద్దకు రావాలి.
మరి ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు, గొర్రెలకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన యొద్దకు రావాలి అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. ఎక్కడికో వెళ్ళడం ద్వారా మనకు నిష్ప్రయోజనం, గప్పాలు విని వాటి వెంట పరిగెట్టుట ద్వారా నిష్ప్రయోజనం. నీ శ్రమలో నీవు ప్రభువైన యేసు నొద్దకు రావాలనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. ఆయన యొద్దకు వద్దాం, సహాయము నిమిత్తమాయ్ ఆయన యొద్దకు వద్దాం. ఇతడు స్వస్థపడుటలో మొదటి మెట్టు ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలీషా దగ్గరకు రావడం మాత్రమే కాకుండా రెండవ మాట మనం గమనించినట్లయితే ఎలీషా చెప్పిన మాటను విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో చూస్తే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు. ఈ మాటలు గమనిస్తే దైవజనుని యొక్క మాటలు అతడు విశ్వసించాడు అనేటువంటి మాట గమనించండి. దైవజనుడు అనగా దేవుని మనిషి, దేవుని పక్షంగా మాట్లాడేటువంటి వాడు. దైవజనుడు చెప్పినటువంటి మాటను అతడు విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము అనేకమైనటువంటి స్వరాలు వింటూ ఉంటాం. ప్రతిరోజు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి స్వరములు వినబడుతూ ఉంటాయి. ఇన్ని స్వరాలు వినపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము వినడానికి, దేవుడు ఏం చెప్తున్నాడా వినడానికి మనము వేగిరపడాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. దైవజనుడు చెప్పినట్లుగా అతడు దానిని విశ్వసించి వెళ్ళాడు అనేటువంటి మాటను గమనిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు దైవజనుడు చెప్పినటువంటి మాటను మనం విశ్వసించాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. 20వ అధ్యాయం 20వ అధ్యాయములో మరి రాజైనటువంటి యెహోషాపాతు మాట్లాడినటువంటి మాటలు నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను. 20వ వచనం, 2వ దినవృత్తాంతములు 20:20. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. రెండవదిగా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ప్రవక్తలు అనేటువంటి మాట దగ్గర మనం ఏమర్థం చేసుకోవాలంటే దైవజనుని నమ్ముకొనండి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఎంతవరకు దైవ సేవకుని యొక్క మాటకు మనం విలువనిస్తున్నామనేటువంటిది మనం ఆలోచించాలండి. పెద్దలు చెప్పిన మాట అంటాం మనం, లేకపోతే బంధువులు చెప్పినటువంటి సలహాలంటాం, ప్రక్కనున్నటువంటి వారు చెప్పినటువంటి సలహాలంటాం. ఆ సలహాలు ఈ సలహాలు తీసుకుంటాం, కానీ దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఒక ప్రక్కన పెట్టేస్తాం కదా. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రవక్తలను నమ్ముకొనుడి. దేవుడు తన సేవకుల ద్వారా ఇచ్చిన మాటను మనము నమ్మాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొక మాట కూడా నేను చదవాలనుకుంటూ ఉన్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినటువంటి మాట చదువుతున్నాను. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున
ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించండి. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు. ఈ మాట గమనించండి. తిమోతిని గూర్చి, తిమోతి యొక్క పరిచర్యను గూర్చి, తిమోతి యొక్క జీవితాన్ని గూర్చి ముందుగా ప్రవచనములు చెప్పబడ్డాయి. వ్యక్తిగతంగా చెప్పబడినటువంటి ప్రవచనాలు. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రవచనములు లేవు అనేటువంటి వారు ఉండొచ్చు. కానీ ఈ వచనాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు, దేవుని సేవకుల ద్వారా దేవుడు పలికించిన మాటలు. ఈ మాట గమనించండి. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా పలుకబడినటువంటి మాటలు అని అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పలుకబడినటువంటి మాటలు, వాటిని మర్చిపోకుండా వాటిని పట్టుకొని పోరాడాలి. ప్రభువా, నీవు నాకు మాట సెలవిచ్చావు కదా, ఈ మాట చొప్పున జరగాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి మనము పోరాడాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, మనం పోరాడాలంటే నీకు దైవజనుడు ఇచ్చినటువంటి మాటను నీవు విశ్వసించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే ఈ యొక్క రాజు ఈ నయమాను చేసినటువంటి పని ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినటువంటి మాటను విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రీజనింగ్ చేయలేదు, లేకపోతే అనుమానపడలేదు. అంతకుముందు అనుమానం వచ్చినా కూడా, అంతకుముందు తన యొక్క అహమును బట్టి మా దేశములో ఉన్నటువంటి నదులు గొప్పవి కావా అని పలికిన తరువాత వాటన్నిటినీ ప్రక్కన పెట్టివేసి ప్రవక్త యొక్క మాటను విని అతడు చేసినటువంటి పని ఏంటంటే యోర్దాను నదికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయమాను స్వస్థపడుటలో ప్రవక్త దగ్గరకు వచ్చాడు, ప్రవక్త యొక్క మాటను విశ్వసించాడు. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యములో చెప్పబడినటువంటి మాటలను మనము విశ్వసించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసము వలననే మనము వాగ్దానమును స్వతంత్రించుకొనగలము. దేవుడు కార్యం చేయకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవడమే. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే ఈ మాటలు వ్రాయబడ్డాయి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. వారి యొక్క అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసయ్య కొద్ది మంది మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు. మరి ఏ అద్భుతమును చేయలేదు. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆ కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసం. నమ్మలేకపోయారు. యేసయ్య అంటా ఉన్నాడు, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? విశ్వాసము ఉండవలసిన వారిలో విశ్వాసము లేదు. ఎవరిలో అయితే విశ్వాసం ఉండదనుకుంటామో వారిలో విశ్వాసం ఉంది. అది దేవుని ప్రభు అయినటువంటి యేసయ్యకు ఆశ్చర్యమును కలిగించినటువంటి సంగతి. మనం గమనించినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ ఈ ప్రజల యొక్క అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దైవజనుని యొక్క మాట అతడు విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలను మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ ఎలీషా దగ్గరకు వచ్చాడు నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. రెండవదిగా నయమాను ఎలీషా యొక్క మాటను విశ్వసించాడు. మూడవ సంగతి మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూచినట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు యోర్దాను నదిలో దిగేటప్పటికీ అతడు చేసినటువంటి పని ఏంటంటే అతని యొక్క వస్త్రములను తీసి నదిలో దిగాడు. ప్రియులారా, అతని యొక్క వస్త్రములు చాలా విలువైనటువంటి వస్త్రాలు ఏం చెప్తాయంటే ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు అనేటువంటివి వస్త్రములు తెలియచేస్తాయి. అతని యొక్క ఘనతను, తానేమై ఉన్నాడు అనేటువంటి దానిని అతడు ప్రక్కకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు తన యొక్క వస్త్రములను తీసివేసి నదిలో దిగినట్లుగా మనము గమనించాలి. మనకు కలిగినటువంటి యోగ్యతలు ప్రక్కకు పెట్టాలి. మనకు కలిగినటువంటి యోగ్యతలన్నీ కూడా ప్రక్కకు పెట్టి ఆయన యొక్క అధికారమునకు మనము ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వస్తే 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక శతాధిపతి అంటే రోమా సైన్యములో 100 మంది సైనికుల మీద అధికారి అనేటువంటి మాట గమనించాలి. ఇతడు రోమియుడు. 100 మంది సైనికులపై అతడు అధ్యక్షుడిగా లేక అధిపతిగా ఉన్నాడు. ఈ రోమా చక్రవర్తి రోమీయులందరికీ కూడా అతడు మాత్రమే ప్రభువు. వేరొక ప్రభువుని వారు ఒప్పుకోరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 6వ వచనములు అంటున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ప్రభువా అని యేసయ్యను సంబోధించాడంటే అది చిన్న విషయం కాదు. యేసుక్రీస్తు యొక్క సొంత ప్రజలే యేసయ్యను ప్రభువుగా అంగీకరించక కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని వారు కేకలు వేశారు. కైసరునే ప్రభువుగా గుర్తించారు కానీ యేసును వారు అంగీకరించలేకపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా అని సంబోధిస్తున్నాడంటే ఒక మాట గమనించండి, అతడు చేసిన పనేంటో తెలుసా? అంతవరకు ఎవరినైతే ప్రభువుగా గుర్తించాడో దానిని ఒక ప్రక్కన పెట్టాడు. రెండవది, తన యొక్క అధికారాన్ని కూడా ప్రక్కకు పెట్టి అతడు వచ్చి వేడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వేడుకొనడం మాత్రమే కాకుండా మరి తన యొక్క దాసుని స్వస్థత నిమిత్తమై మరి యేసయ్య దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. తాను ఎంత అపాత్రుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ నయమాను ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ యోర్దాను దగ్గరకు వచ్చాడు. చాలా విలువైనటువంటి వస్త్రములు. మీరు గమనించండి, నయమాను ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు 10 జతల దుస్తులు తెచ్చాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. 10 జతల దుస్తులు అక్కడికి తెచ్చాడు. మరి 10 దుస్తులు అవి రాజులు వేసుకునేటువంటి దుస్తులు, చాలా విలువైనటువంటి దుస్తులు. బహుశా అలాంటి దుస్తులతోనే
అతడు ప్రవక్త దగ్గరకు వచ్చుంటాడు. ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి నీవు యోర్దాను నదిలో మునగమని చెప్పాడో ఆ దుస్తులను ప్రక్కకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, మన యొక్క దుస్తులు గూర్చి మనం ఏమై ఉన్నాము అనేటువంటివి తెలియచేస్తున్నాయి. సాధారణంగా మన యొక్క దుస్తులు ఎలాంటివంటే మలినమైనటువంటి దుస్తులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథంలో మనం చూచినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. ఏమిటి మలిన వస్త్రములు? ప్రియులారా, ఒక మాట గమనించండి. వస్త్రములు అనగా మన జీవితం. మన జీవితానికి మాలిన్యము కలుగ చేసేటువంటిది ఏమిటి అని మనం ఆలోచిస్తే, మన మాటలు మన యొక్క జీవితానికి మాలిన్యం కలుగ చేస్తాయి. అంత మాత్రమే కాకుండా మనలో నుండి వచ్చేవి లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచవు గాని, లోపల నుండి బయటకు వచ్చేవి మన యొక్క జీవితాలను అపవిత్రపరుస్తాయి. లోపల నుండి అనగా మనుష్యుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు వస్తాయని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయములో మనం చూచినట్లయితే ఈ మాటలు మనం చూస్తామండి. 21వ వచనం, 20 నుంచి చదువుతున్నా. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి బయలు వెళ్ళునది అపవిత్రపరుస్తుందంట. ఏమిటి లోపల నుండి వెళ్ళేది అని మనం ఆలోచిస్తే, మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు తెలుగు భాషలో మనం ఏమనుకుంటామంటే చెడు ఆలోచనలు అన్నట్టుగా మనం అనుకుంటాం. దురాలోచన అనేటువంటి మాటకు మరొక భావాన్ని చెప్తాను. దేవుని యొక్క వాక్యమును సందేహించేటువంటి ఆలోచనే దురాలోచన. వాక్యమును సందేహించేటువంటి ఆలోచన దురాలోచన. నిజంగా మనం ఆలోచిస్తే నయమాను సందేహించాడు. యోర్దాను నదిలోనికి వెళ్ళి మునగమంటూ ఉన్నాడు. అంతకంటే శ్రేష్టమైనటువంటి నదులు మా దేశములో లేవా? మా దేశములో ఉన్నటువంటి అబానా, ఫర్ఫరు నదులు ఈ యోర్దాను కంటే శ్రేష్టమైనటువంటివి కావా అని చెప్పి ప్రవక్త యొక్క మాటను సందేహించాడు. అది అపవిత్రతను కలుగ చేసేటువంటి వస్త్రము. దురాలోచనలు ఏం చేస్తాయంటే మాలిన్యాన్ని కలుగ చేస్తాయి. ఇంకా అంటున్నాడు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ వస్తాయని చెప్పి ఒక లిస్ట్ ఇక్కడ చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ మాలిన్యం మనకంటకుండా మనం చూసుకోవాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మలిన వస్త్రములు ధరించి దూత సముఖములో నిలవబడి ఉన్నాడు. అయితే 4వ వచనం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఏమంటుందంటే, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఈ యొక్క యెహోషువ, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ఈ యెహోషువతో మాట్లాడుతున్న మాలిన్య వస్త్రములతో నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండలేవు, వీటిని తొలగించు అని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, నయమాను ప్రవక్త దగ్గరకు వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ప్రవక్త మాటను విశ్వసించాడు. మూడవదిగా మనం గమనిస్తే తనకున్న గుర్తింపు
నువ్వు తెచ్చేటువంటి వస్త్రాలన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టి నదిలోనికి దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ బట్టలు తీసివేశాడో అతని కుష్టు బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకాలము కూడా ఏం జరిగిందంటే కుష్ఠరోగము కప్పివేసింది. ఈ బట్టలు కప్పివేశాయి, విలువైనటువంటి వస్త్రాలు అవి కప్పివేశాయి. క్రింద ఏముందంటే కుష్ఠరోగం ఉంది, కప్పబడ్డాయి. ఎప్పుడైతే నదిలోనికి దిగాడో అప్పుడు వారికి అందరికీ అర్థమైంది అతని యొక్క వ్యాధి బయలుపరచబడింది, అతని యొక్క వ్యాధి తెలియపరచబడింది. చాలాసార్లు మనం చేసేటువంటి పని ఏంటంటే ఎవరికి తెలియకూడదని కప్పుకుంటాం కదా. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే ఆదామును గూర్చి ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఆదాము చేసిన పాపమును గూర్చి మనం గమనించినట్లయితే ఆదాము చేసినటువంటి పాపం ఏంటంటే ఆదాము తన పాపమును కప్పుకున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము ఏం చేశాడంటే తన దోషములను దాచిపెట్టుకున్నాడు. మహాసమూహమునకు భయపడి ఎందుకు దాచిపెట్టుకుంటున్నారంటే ప్రజలు ఏమనుకుంటారో, కుటుంబస్తులు ఏమనుకుంటారో. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. ఆదాము చేసిన పని ఏంటంటే రొమ్ములో తన హృదయములోనే కప్పుకున్నాడు, రొమ్ములో తన పాపమును కప్పుకున్నాడు గాని దానిని విప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొనలేకపోయాడు. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అంతవరకు కప్పివేయబడి ఉన్నటువంటి కుష్ఠరోగం బయలుపరచబడిందండి. నిజమే ప్రియులారా, మనము స్వంత నీతి క్రియలతో మన పాపములను మనము కప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామేమో. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనములో మనం చూచినట్లయితే ఇక్కడంటా ఉన్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలేనాయను. మా నీతి క్రియలన్నీ కూడా నీతి క్రియలు అనుకుంటున్నాం కానీ నిజానికి అవి మురికి గుడ్డల వంటివి అనేటువంటి మాట తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటో తెలుసా, అతని యొక్క కుష్టు వ్యాధి బయలుపడింది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధినిగా చేయును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొకడు ప్రార్థన చేయండి. ఈ మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి నయమాను చేసినటువంటి పని ఏంటంటే నయమాను తన వస్త్రములను తొలగించి అప్పుడు అతని యొక్క వ్యాధి బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయమాను ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే దైవజనుడు చెప్పినట్లు 14వ వచనం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యోర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రవక్త చెప్పినటువంటి మాట. ఎందుకు 7 మార్లు చెప్పాడు? అది ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పిన దానికి చెప్పినట్లుగా
అంటే విధేయత చూపాడు. విశ్వసించాడు, విధేయత చూపాడు. విశ్వసించి విధేయత చూపి ప్రవక్త చెప్పినట్లు ఏం చేస్తున్నాడంటే ఆ నీటిలో మునిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక మాట గమనించండి. ఇది చాలా సులువైనటువంటి పని. మునగడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి పని. కష్టమైనటువంటి పని ఏమాత్రమూ కాదండి. ఇది చాలా తేలికైనటువంటి పని. దేవుని యొద్ద నుండి మనము స్వస్థత పొందుకొనడం, దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకార్యం పొందుకొనడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి పని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకో చెప్తాను చూడండి. స్వస్థత కొరకైనటువంటి కార్యమంతా కూడా ప్రభువు అయినటువంటి యేసయ్య సిలువలో చేసి ముగించారు. ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి సమాప్తమైనది అని ఆయన పలికాడు. రక్షణ కొరకైనటువంటి కార్యమును ఆయన చేశాడు. మనము చేయవలసినటువంటి పని ఏంటంటే విశ్వాసముతో దానిని స్వీకరించడమే మనము చేయవలసినటువంటి పని. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భోజనం తయారు చేయడం కష్టమా, తినడం కష్టమా అంటే తయారు చేయడమే కష్టం కదా. తయారు చేయబడిన దాన్ని తినడం అది పెద్ద సమస్య కాదు. దానిని సంతోషంతో మనం భుజిస్తే దానివలన మనకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన చేయవలసినటువంటి కార్యమును ఆయన మన కొరకు చేశాడు. అయితే దానిని మనం స్వీకరించాలి. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తే 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి కలిగినటువంటి వ్యాధికి మూలం ఏంటంటే పాపములు. ఈ వ్యక్తితో ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే నీ పరిపెత్తుకొని నీవు నడువుమని చెప్పాడు. అయితే వారు అంటున్నారు కదా, పాపములను క్షమించడానికి ఇతడెవరు అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, పాపములను క్షమించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఆ పని ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో చేసి ముగించారు. కాబట్టి దాని యొక్క ఫలితము స్వస్థత అనుభవించడం చాలా తేలిక. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్వస్థత పొందడం చాలా తేలిక. మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సులువైనటువంటి పని చేయడానికి ప్రజలు ఇష్టపడరండి. ఎందుకంటే మనిషి యొక్క మనసు ఎలాంటిదంటే బానిస తత్వానికి అలవాటు పడినటువంటి మనసు. కష్టము ద్వారా పొందాలి అనుకునేటువంటి దానికి అలవాటు పడినటువంటి మనసు. సులువుగా లభించేది వారు తీసుకొనడానికి ఇష్టపడరండి. అయితే నేను చెప్తా ఉన్నాను, స్వస్థత చాలా సులువు. ఏం చెప్పాడు? నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు. ముందు అతను అనుకున్నాడు కదా, ఏదైనా చెప్తాడేమో, ఒకవేళ ఇతడు స్వస్థపరచబడడానికి నీవు ఒక కొద్ది దినాలు నీవు ఉపవాసాలు ఉండమని చెప్పాడు అనుకోండి, ఉండేవాడు కదా.
లేకపోతే దాన ధర్మాలు చేయమని చెప్పాడు అనుకోండి, చేసేవాడు కదా. కష్టమైనటువంటి వాటిని చేయడానికి ఉన్నటువంటి మనసు సులువైనవి చేయడానికి ఉండదండి. ప్రభు అయినటువంటి యేసయ్య ఒక మాట చెప్పారు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమయ్యున్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. రమ్మని పిలిచాడు. విందు సిద్ధం చేయడానికి చాలా కష్టపడ్డాడు కదా. విందు సిద్ధం చేయడానికి చాలా కష్టపడ్డాడు. అయితే బల్ల మీద వడ్డించి ఉంది, వచ్చి భోజనం చేయండి అని చెప్పాడు. చెప్పితే 18వ వచనంలో చూస్తాం, వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఇదే చాలాసార్లు ఇలాంటి పరిస్థితే మనకుంటా ఉంది. స్వస్థత చాలా సులువుగా మనకు వస్తుంది. ప్రభు అయినటువంటి యేసయ్య చేయవలసినటువంటి కార్యమంతా కూడా ఆయన సిలువలో చేసి ముగించారు. విశ్వాసము ద్వారా మనం స్వీకరించుట వలన మనము స్వస్థత పొందగలము అని మనం చెప్తా ఉంటే అనేక మంది ఆ స్వస్థతను పొందలేకపోతున్నారనేటువంటి మాటను నేను తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ నయమానుతో చెప్తా ఉన్నాడు, 7 మార్లు మునుగమని చెప్పాడు. ఇతడు వెళ్ళాడు. మరొక మాట ఇక్కడ మనం గమనించాలి. అతడు పోయి 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, 2వ రాజుల గ్రంథం, అతడు పోయి అనేటువంటి మాట మనం గమనిస్తాం. దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా, ప్రియులారు ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు పోయి అనేటువంటి మాట దగ్గర అతడు దిగిపోయి అనేటువంటి మాటను గమనించండి. అతడు దిగి వెళ్ళాడు. తన ఉన్నతమైనటువంటి స్థితి నుండి క్రిందకు దిగాడు. అతని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి లేక అతని యొక్క అధికార స్థితి నుండి క్రిందకు దిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు క్రిందికి దిగి వెళ్ళి, క్రిందకు దిగేటువంటి మనస్సు మనకు ఉండాలండి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే హెచ్చు వాటి యందే మనం మనసు పెట్టుకుంటాం, కానీ క్రింది వాటి యందు మనం మనసు పెట్టుకొనకుండా ఉంటాం. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 131వ అధ్యాయం కీర్తన గ్రంథం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటైందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. అతడు దిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఏం చేస్తుంటామంటే ఉన్నతమైనటువంటి స్థలములను మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఉన్నతమైనటువంటి స్థలములలో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఎవరు గొప్పవారు అని చెప్పి గొప్ప స్థలాలను గూర్చి మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఎవరైతే చంటి బిడ్డల వలె తమను తాము తగ్గించుకుని ఉంటారో, మరి అలాంటి వారు చిన్నపిల్లల వలె తగ్గించుకుని ఉన్నటువంటి వారు మరి అలా ఉండాలనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం,
మరి ఈ యొక్క నయమాను యొర్దాను నదిలో దిగి వెళ్ళి 7 మార్లు మునిగాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో మనం చూస్తే అతడు శుద్ధుడాయను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే ఆ భయంకరమైనటువంటి కుష్ఠ రోగము నుండి అతడు విడుదల పొందినట్లుగా, అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విడుదల పొందాడు, స్వస్థత పొందాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు స్వస్థపరచు దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, ఒకవేళ నీకు కూడా స్వస్థత కావలసినట్లయితే నయమాను ఏ విధంగా ఎలీషా దగ్గరకు వచ్చాడో, ఎలీషాకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు వద్దకు వద్దాం. రెండవదిగా నయమాను ఎలాగైతే ఎలీషా మాటను విశ్వసించాడో, ప్రభు అయినటువంటి యేసు యొక్క మాటలను మనం విశ్వసిద్దాం. నయమాను ఎలాగైతే మరి తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క గుర్తింపు అంతా ప్రక్కకు పెట్టాడో, మన యొక్క గుర్తింపులన్నీ కూడా ప్రభు దగ్గర మనం ప్రక్కకు పెడదాం. మనలో ఉన్నటువంటి ప్రతి లోపమును కూడా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయన చెప్పినట్టుగా దిగి మరి విశ్వసించి ఆ యొక్క స్వస్థతను మన జీవితాల్లో అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.